ఇవాళ ఆంధ్ర యజమానులు ఛానళ్ళు కూడా ఆంధ్ర వారు యజమానులుగా ఉన్న టీవీ ఛానళ్లలో కూడా తీన్మార్ మల్లన్న గరం గరం వార్తలు అని చెప్పి తెలంగాణ యాంకర్లతో మన జగనాలు, మన పవనాలు, మన చంద్రాలు అంటూ మన నాయకుల మీద వ్యంగ్యంగా ఆ భాషలో వార్తలు చదివిస్తున్నారు. మీ కర్మేం గాలింది, మీ కర్మేం గాలింది అని అడుగుతున్నా. 5 యాసలు ఉన్నాయి మీకు, 5 యాసలు. ఒకరోజు రాయలసీమ యాసలు వార్తలు చదివించండి, బ్రహ్మాండంగా పుట్టుకొస్తారు. అక్కడి నుంచి అద్భుతమైన కవయిత్రులు, కవులు, కళాకారులు, యాంకర్లు పుట్టుకొస్తారు. ఒకరోజు నెల్లూరు యాసలో చదివించండి, ఒకరోజు కృష్ణా గుంటూరు జిల్లాల యాసలో చదివించండి, ఒకరోజు గోదావరి జిల్లా యాసలో చదివించండి వార్తలు, ఒకరోజు ఉత్తరాంధ్ర యాసలో చదివించండి 5 రోజులు, ఒకరోజు తెలంగాణ యాసలో చదివించండి. తెలుగు భాష ఎంత సుసంపన్నంగా ఉంటుంది, ఎక్కడెక్కడ మారుమూల పదాలన్నీ జనానికి తెలిసి ఎంత హాయిగా ఉంటుంది. ఈ వీళ్ళు చదివే యాసే మనకి, ఈ వ్యంగ్యమే మనకి ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యంగ్యం ఉంటుంది ఆ పలుకుబడులతో. అట్లా ఈ 5 యాసలతోనూ తెలుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని చేయాలి, అది నా సూచన. అలాగే అక్కడి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరో, అవును. అట్లాగే 3వ సారి కూడా ఎన్నికైన బాలకృష్ణ గారు కూడా గొప్ప హీరో మనకి తెలుగులో. వీరిద్దరూ కూడా సినిమా పరిశ్రమ ఆంధ్రాలో షూటింగులు జరుపుకునేలాగా వీరు కంకణం కట్టుకోవాలి, కనీసం 50% అయినా. ఎందుకంటే 60% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. మీకు 60% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. 5 కోట్ల మంది ఏమో జేజేలు పలుకుతున్నారు అక్కడేమో ప్రేక్షకులు. మీకు అక్కడ కనీసం 50% షూటింగ్లన్నా జరగటం ధర్మం కదా. అందుకని 50% షూటింగులు అక్కడ జరపాలి. దానికి మీ ప్రతి సినిమాలోనూ మీ ఆడియో ఫంక్షన్ అక్కడ జరగాలి, టీజర్లు రిలీజ్ అయితే అక్కడ జరగాలి, మీ 100వ దినోత్సవాలు అక్కడ జరగాలి. ప్రతి సినిమా కూడా మీరు వస్తే అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరినో మీరు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, ఏ పరిశ్రమలు తెచ్చారు మీరు, ఏ పరిశ్రమలతో అభివృద్ధి చేయలేదన్నారు కదా. మీ పరిశ్రమలు మీరు అభివృద్ధి చేయొద్దా? ఇప్పుడు అందులో మీరు అధికారంలోకి వచ్చారు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు లొకేషన్లు మీరు ఫ్రీగా ఇవ్వచ్చు. అద్భుతమైనటువంటి సినిమా శాఖ అభివృద్ధికి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి మీరు మీ ప్రభుత్వంతో ఎన్ని నిర్ణయాలన్నా తీసుకోండి. చక్కగా తీసుకుని మీరు అక్కడ 50% షూటింగ్ చేయండి. ఇండోర్ షూటింగ్లన్నా అక్కడ చేయండి. అవుట్డోర్కి మీరు ఫారెన్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఇండోర్ షూటింగ్లు మీరు అక్కడ చేయొచ్చు, ఏముంది. మీరు కావాలనుకుంటే ఎంతసేపు అక్కడ. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో 50% షూటింగ్లు అక్కడ జరిపించినట్టయితే మీ నాయకత్వానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విలువ వస్తుంది. దీనికేం సూచన చేస్తున్నా అంటే, ఇక్కడ గరికపాడు అని ఉంది.